లింగంపల్లి లక్ష్మి విందుర్తి సార్ ఇక్కడ ఒకసారి పట్టుకోండి సార్. లక్ష్మి, హబ్సిపూర్ గ్రామ వంగ సురేష్, లక్ష్మూర్ గ్రామ బంద అజయ్య, బాలపల్లి గ్రామం చెందిన రంజిత్ కుమార్, పొలాస గ్రామం చెందిన ముక్తార్ హుసేన్ వీరు గల్ఫ్ దేశాల్లో చనిపోవడం జరిగింది. మనందరికీ తెలుసు, జగిత్యాల ప్రాంతం నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు పోవడం, అక్కడ కొంతమంది వివిధ కారణాల వల్ల చనిపోవడం జరుగుతారు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఒక డిమాండ్ ఉండింది. తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ బాధితుల సంఘం కావచ్చు, ఇక్కడ ఎన్ఆర్ఐస్ అసోసియేషన్ కావచ్చు, ఇక్కడ ఎన్ఆర్ఐ పాలసీ తీసుకోవాలి. దానికి అనుగుణంగా ఏజెంట్ల ద్వారా మోసపోయినా కానీ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు కపిల్ అంటారు, వాళ్ళు మోసం చేసినా కానీ లేదా అనారోగ్యంతో చనిపోయినా కానీ ఈ విషయాల్లో ఆదుకోవాలని చెప్పి చాలా డిమాండ్ ఉంది. నేను కూడా బహ్రెయిన్ వెళ్ళినప్పుడు, దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంత మన తెలుగు సంఘాల వాళ్ళని కలిసినప్పుడు ప్రత్యేక పిలిచి నన్ను ఆహ్వానించి సన్మానించి ఈ విషయంలో రిప్రజెంటేషన్ ఇచ్చారు. నా దగ్గర ఆల్రెడీ డాక్యుమెంటెడ్ కూడా ఉంది. ముఖ్యంగా బహ్రెయిన్ వెళ్ళినప్పుడు మన అలీపూర్ ప్రవీణ్ వీళ్ళంతా కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఎలక్షన్ సందర్భంగా మాట ఇచ్చిందో ఆ మాటకు అనుగుణంగా సెప్టెంబర్ 17వ నాడు జీవో ఇష్యూ చేయడం జరిగింది. రిట్రాస్పెక్టివ్గా అంటే డిసెంబర్ 7 ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఎవరు ఈ గల్ఫ్ దేశాల్లో చనిపోయినా కానీ వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇస్తామని చెప్పి సెప్టెంబర్ 17 నాడు జీవో ఇవ్వడమే కాకుండా మొన్న వేములవాడలో రాయరాజేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ సిరిసిల్ల జిల్లాకు చెందిన వారికి ఇచ్చింది. ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో సెప్టెంబర్ 17 కంటే ముందు 14వ తేదీ నాడు సెప్టెంబర్ 14వ తేదీ నాడు సెక్రటేరియట్లో జరిగిన మీటింగ్లో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అందరితో కూడా మీటింగ్ పెట్టి ఆ రోజు డిసైడ్ అయింది 17 నాడు ఖచ్చితంగా మనం ఇవ్వాలని చెప్పి. అన్నదాని ప్రకారం రాయకల్, పీర్పూర్ వాటికి సంబంధించి మొన్న ఒక 8 మందికి, ఈరోజు జగిత్యాల ప్రాంత వాస్తవ్యులైన హబ్సిపూర్, లక్ష్మీపూర్, వెల్దుర్తి, బాలపల్లి పొలాలకు సంబంధించి 5 కూడా 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా డబ్బు డైరెక్ట్గా కలెక్టర్ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి. ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఏదైనా రకాలుగా ఆగిపోతే తప్పకుండా అందుబాటులో ఉండి వాటిని సాల్వ్ చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇప్పుడే పొలాస వాస్తవ్యులకు కూడా చెక్లు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి అంటూ ఒక మానవీయ కోణంతో ఈ లక్షలాది రూపాయలు గల్ఫ్లో చనిపోయిన వారికి ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక